హలో మిత్రులారా, మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో స్థూపం యొక్క ఘన పరిమాణం అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ గురించి అధ్యయనం చేద్దాం. థామస్, ఇది చూడు. ఈ అప్పడాలను ఈ విధమైన స్థూపాకార అంటే సిలిండ్రికల్ డబ్బాలో ఉత్పత్తి చేస్తున్నారు. పద, మనం ఒక ఆట ఆడుదాం. అప్పడాలు ఈ డబ్బాలో ఎంత స్థలం ఆక్రమిస్తున్నాయో నువ్వు నాకు చెప్తే నేను నీకు టాఫీ ఇస్తాను. నువ్వు దీని సమాధానం ఇవ్వలేకపోతే నువ్వు నాకు టాఫీ ఇవ్వాలి. సరే, నేను ఓడిపోయాను. మనం దీని సమాధానాన్ని ఎలా కనుగొనాలి? దీనికి సమాధానం మనకి గణితం ద్వారా లభిస్తుంది. అంటే దీని అర్థం ఇది గణిత సమయం. చూడు థామస్, ఈ స్థూపాకార డబ్బా యొక్క ఎత్తు h మరియు దీని భూమి మరియు శీర్షతలాల వ్యాసార్థం r అనుకుందాం. r ప్రతి అప్పడం యొక్క వ్యాసార్థానికి సమానం అవుతుంది. ఇప్పుడు ఈ డబ్బాలో ఎన్ని అప్పడాలు పెట్టవచ్చో నువ్వు నాకు చెప్పగలవా? మనం అప్పడం యొక్క ఎత్తు దీనిని మనం విస్మరించవచ్చు. దీనిని ఒక యూనిట్ అనుకుంటే డబ్బా యొక్క ఎత్తు మొత్తం అప్పడాల సంఖ్యకి సమానం అవుతుందని మనం చెప్పవచ్చు. సరిగ్గా చెప్పావు థామస్. ఎంత స్థలం ఈ అప్పడాలు ఈ స్థూపాకార డబ్బాలో ఆక్రమిస్తున్నాయో అది ఈ డబ్బా యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీకి సమానమవుతుందని నీకు తెలుసు. ఇప్పుడు ఒక అప్పడం ఈ డబ్బాలో ఎంత స్థలం ఆక్రమిస్తుందో చెప్పు. ఒక అప్పడం ఈ డబ్బాలో ఎంత స్థలం ఆక్రమిస్తుందో అది దాని వైశాల్యానికి సమానం అవుతుంది. మనం అప్పడం ఎత్తు దీనిని లెక్కించలేము కాబట్టి విస్మరిస్తే అప్పడం వ్యాసార్థం r గల ఒక వృత్తాకారం అవుతుంది. శభాష్ థామస్. ఇప్పుడు మనం ఒక అప్పడం యొక్క వైశాల్యాన్ని అప్పడాల మొత్తం సంఖ్యతో గుణిస్తే మనకి అన్ని అప్పడాలు ఈ స్థూపాకార డబ్బాలో ఎంత స్థలం ఆక్రమిస్తున్నాయో తెలుస్తుంది. మనోజ్, చూడు, డబ్బాచే ఆక్రమించబడిన స్థలం దాని ఘన పరిమాణం అంటే వాల్యూమ్కి సమానమవుతుంది. మొత్తం అప్పడాలచే ఆక్రమించబడిన స్థలం డబ్బా యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ అవుతుంది. ఇప్పుడు డబ్బా యొక్క మందం లెక్కించలేము కాబట్టి డబ్బా లోపల మొత్తం అప్పడాలచే ఆక్రమించబడే స్థలం లేదా డబ్బా యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ డబ్బాచే ఆక్రమించబడిన స్థలం లేదా దాని ఘన పరిమాణం అంటే వాల్యూమ్కి సమానం అవుతుంది. మరో విధంగా చెప్పాలంటే ఈ డబ్బా యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ డబ్బా యొక్క ఘన పరిమాణం అంటే వాల్యూమ్కి సమానమవుతుంది. సరిగ్గా చెప్పావు థామస్. మనం గమనిస్తే ఒక అప్పడం యొక్క వైశాల్యం ఈ డబ్బా యొక్క భూమి యొక్క వైశాల్యానికి సమానమవుతుందని మనకి తెలుస్తుంది. కాబట్టి మనం స్థూపం యొక్క ఘన పరిమాణం సూత్రమును ఈ విధంగా దాని భూమి యొక్క వైశాల్యం ఎత్తుల లబ్ధం రూపంలో కూడా రాయవచ్చు. నేను వెంటనే వీటిని నా గణిత సూత్రాల పుస్తకంలో రాసుకుంటాను. ప్రతి అప్పడం యొక్క వ్యాసార్థం 4 సెంటీమీటర్లు మరియు డబ్బా యొక్క ఎత్తు 14 సెంటీమీటర్లు. మనం ముందుగా చూసినట్లుగా మొత్తం అప్పడాలచే ఆక్రమించబడిన స్థలం డబ్బా యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ అవుతుంది. ఇప్పుడు డబ్బా యొక్క మందం లెక్కించలేము కాబట్టి డబ్బా లోపల మొత్తం అప్పడాలతో ఆక్రమించబడిన స్థలం లేదా డబ్బా యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ డబ్బాచే ఆక్రమించబడిన స్థలం లేదా దాని ఘన పరిమాణం అంటే వాల్యూమ్కి సమానమవుతుంది. అంటే ఈ డబ్బా యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ
డబ్బా యొక్క ఘన పరిమాణానికి అంటే వాల్యూమ్కి సమానం అవుతుంది. సరే, నేను ఈ సంఖ్యలను స్తూపం యొక్క ఘన పరిమాణం సూత్రంలో రాసి దీన్ని సాధిస్తాను. ఈ విధంగా పరిష్కరిస్తే అన్ని అప్పడాలు ఈ డబ్బాలో 704 ఘనపు సెంటీమీటర్ల స్థలం ఆక్రమిస్తున్నాయి. అంటే ఈ స్తూపాకార డబ్బా యొక్క సామర్థ్యం 704 ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. డబ్బా యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ డబ్బా యొక్క ఘన పరిమాణం అంటే వాల్యూమ్కి సమానం అవుతుంది. కాబట్టి డబ్బా యొక్క ఘన పరిమాణం అంటే వాల్యూమ్ 704 ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. పద థామస్, ఇప్పుడు మనం వెంటనే మన ప్రపంచానికి తిరిగి వెళదాం. నువ్వు నాకు టాఫీలు కొనివ్వాలి. ఈ వీడియోలో ఈరోజు మనం స్తూపం యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ ఆఫ్ సిలిండర్ మరియు ఘన పరిమాణం అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ గురించి అధ్యయనం చేశాము. మనం నేర్చుకున్నాం: 1. స్తూపం మరియు సామర్థ్యం యొక్క ఘన పరిమాణం అంటే ఏమిటి? 2. స్తూపం యొక్క ఘన పరిమాణం ఎలా కనుగొనాలి? తదుపరి వీడియోలో మనం దీని ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాము.